He's at the door saying, "Let me in. If you'll let me in, I'll sup with you. I'll reveal these things to you. I'll show you the supernatural. I'll heal your sickness. I'll take care of all these things for you if you'll just let me in." ఆయన తలుపు వద్దనే ఉన్నాడు. నన్ను లోపలికి రానివ్వు. నీవు అనుమతించితే నన్ను లోపలికి రానివ్వు. నేను నీతో కలిసి భోజనము చేయుదును. ఈ విషయాలు నీకు నేను బయలుపరచెదను. అతీతమైన దాన్ని నేను నీకు చూయించెదను. నేను నీ రోగమును స్వస్థపరచెదను. నేను లోపలికి వచ్చుటకు నీవు అనుమతించినట్టయితే నీకై వీటన్నిటినీ నేను జాగ్రత్త తీసుకుంటాను అని ఆయన అడుగుచున్నాడు. God's gift package wrapped up in the form today of Holy Ghost is wrapped up there and called the Son of God. God's gift package was just taken up and rewrapped again and sent back. Amen. ఏ దినమున దేవుని యొక్క బహుమతి మూట పరిశుద్ధాత్మ రూపమున చుట్టబడి ఉన్నది. ఇది చుట్టబడి ఉన్నది. తదుపరి అది దేవుని కుమారునిగా పిలువబడుచున్నది. దేవుని యొక్క బహుమతి మూట పైకి తీసుకొనబడి మరలా చుట్టబడి తిరిగి పంపించబడి ఉన్నది. ఆమేన్. It's wrapped up in the Son of God, then it's wrapped up in sons of God today, called the church. That's right. అప్పుడు దేవుని కుమారునిగా చుట్టబడి ఉండెను. అది ఈ దినాన దేవుని కుమారులలో చుట్టబడి ఉన్నది. సంఘముగా పిలువబడుచున్నది. అవునది నిజం. God's gift package wrapped to the people. They refuse it today just as we refuse them. దేవుని యొక్క బహుమతి బూట ప్రజలేడలా చుట్టబడి ఉన్నది. మరి ఈ దినాన వారు తృణీకరించారు. ఆ దినమున వారు తృణీకరించట్లుగానే. If they call the master of the house Beelzebub, a fortune teller, because he could discern the thoughts, how much more will he do you? They call the master of the house. Oh my. Let's find out. ఇంటి యజమానుని వారు బయల్జెబూబు అని పిలిచినట్లయితే సోది చెప్పువాడని పిలిచారు. ఎందుకనగా ఆయన తలంపులు వివేచింపగలిగెను. మరి ఎక్కువగా అతడు చేయును. ఇంటి యజమానుని వారు మనమది చూద్దాము. Yeah, the Magi's, they received it. They were poor and humble, and they had seen the strange light. మాగీలు దాన్ని వారు స్వీకరించారు. వారు పేదవారు, దీనులు, వింతైన వెలుగును వారు చూశారు. Another thing I want to hit right here. And when they seen this light, was they ever happy? The Bible said they rejoiced with exceeding great joy. ఇక్కడ మరొక విషయాన్ని నేను తాకాలనుకుంటున్నాను. వారు ఆ వెలుగును చూచినప్పుడు వారు ఆనందించారా? బైబిల్ చెప్తున్నది వారు అత్యానంద భరితులై అని తెలుపుతున్నది. I imagine they shouted a little bit. Don't you imagine so? I just imagine so. వారు కొంచెం బిగ్గరగా కేకలు వేశారని నేను అనుకుంటున్నాను. అలాగని మీరు తలంచట్లేదా? అలాగని నేను తలంచుచున్నాను. So when they seen there'd been that old organization so long back there trying to find something, wasn't nothing there. When they got outside the gate, they seen that Holy Ghost light again shining out there. That star of glory pulling down upon them. They got so happy they had exceeding great joy. అక్కడ ఉన్నటువంటి పాత సంస్థాపక సంఘము ఒక దాన్ని కనుగొనవలని ఎంతో కాలమని ప్రయత్నించినను అక్కడ ఉంటూ వారు చూశారు. వారు గవిని అవతలకి వచ్చినప్పుడు దూరాన పరిశుద్ధాత్మ వెలుగు ప్రకాశించడం వారు చూశారు. మహిమ నక్షత్రం వారిపైగానే వేలాడటం వారు చూశారు. వారెంతో ఆనందించారు. వారు అత్యానంద భరితులైపోయారు. Oh, what does a person do when he gets so overjoyed? What do you do at the ball game when you get overjoyed? Oh, yeah, hoorah, hoorah, bimmity bammy, hit a home run, ho! See? తానెంతగానో తబ్బిబ్బులైపోయినప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడు? బాల్ గేమ్ను గుర్చి వారు తబ్బిబ్బులై అత్యంత భరితులైపోయినప్పుడు నీవేం చేస్తావు? హొర్రే హొర్రే, తబ్బిబ్బులైపోయాను, బిమిటి బామ్ అని కేకలు పెడతావు. ఇంట్లోని వారంతా పరుగులు తీయలాగన అతడు చేస్తాడు. ఓహో, అవును కదా? And when you get the exceeding great joy, glory, hallelujah, praise the Lord. That's right. Exceeding great joy. నీవు అత్యంత భరితుడైపోయేప్పుడు మహిమ హల్లెలూయా అని కేకలు పెడతావు. ప్రభుకు స్తోత్రం అని అంటావు. అవునది నిజం. అత్యానంద భరితుడైనప్పుడు There's a star. Lead us, take us away from these organizations and lead us to that perfect light. Westward leading, still proceeding, guide us to thy perfect light. Just keep on. The star was the guide to the light. Amen. Finally stayed over the child. అక్కడ నక్షత్రమున్నది, మమ్మల్ని నడిపించుము.
ఈ సంఘ శాఖల నుండి మమ్మల్ని తీసుకునము. ఆ పరిపూర్ణ వెలుగునొద్దకు మమ్మల్ని నడిపించము. పశ్చిమ దిశకు నడిపించుచున్నది, ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నీ యొక్క పరిపూర్ణ వెలుగునొద్దకు మమ్మల్ని నడిపించము. అలాగే సాగిపోతూ ఉండు. వెలుగునొద్దకు నక్షత్రము నడిపించవలసి ఉండెను. చివరకు శిశువు పైన అదే నిలిచిపోయినది. Just a few minutes. All right. He revealed himself to poor fishermen. He was revealed. That package, what was on the inside of it, was revealed to the poor fishermen, to the unlearned, uneducated. కొద్ది నిమిషాలు సరేనా? సరే. ఆయన పేదవారైన చేపలు పెట్టేవారికి ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ మూట లోపల ఏమున్నది? అవిద్యాపరులను, పామరులైన పేద జాలురులకు బయలుపరచబడిను. He revealed himself to men who couldn't write their own name. They couldn't be a deacon or something other than a church. They couldn't be that. They were so unlearned. Oh my, they were terrible. తమ స్వంత పేరునే వ్రాయలేనటువంటి మనుషులకు తనకు తాను బయలుపరుచుకున్నాడు. సంఘములో వారు సంఘ పరిచారకుడు లేక ఇంకేదో వారు కాలేదు. అది వారు కాలేరు. అసలు విద్యలేని పామరులు వారు, అసలు విద్యలేని వారు. అయ్యో, వారు ఘోరమైన వారే. So he revealed himself to them, to the unwanted, those who were cast out. He revealed himself to them. కనుక వారికి ఆయన బయలుపరుచుకున్నాడు. ఎన్నికలేని వారికి, ఎవరైతే త్రోసివేయబడ్డారో అలాంటి వారికే ఆయన బయలుపరుచుకున్నాడు. To the unloved, he was lovable to those who were unloved. To the sick, they needed healing. They were willing to look into the package to see what about it. He revealed himself to them. ప్రేమించబడిన వారికి బయలుపరుచుకున్నాడు. ఎవరైతే ప్రేమకు నోచుకోరు వారికి ఆయన ప్రేమయ్యున్నాడు. రోగులకు వారికే స్వస్థత కావలసి ఉన్నది. అది ఏమైనదో చూచుటకు, ఆ మూటలోకి వారు చూచుటకు ఇష్టపడిరి. ఆయనే వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. And to the hungry, he fed with loaves and fishes. Oh, we can stay. I've got a lot of stuff thrown down on that, but we have to skip that. ఆకలితో ఉన్నవారికి ఆయన రొట్టెలతో చేపలతో వారిని పోషించెను. ఎంతో దాని గురించి నేనెంతో వ్రాసుకున్నాను. అయితే మనమది దాటవలసి ఉన్నది. Revealed himself to all those people, the unlovable, when no one wanted him, called them fanatics. He revealed himself to them. I'm so glad that I can say I'm one of them. చూశారా, ప్రేమింపబడని వారెవరున్నారో అట్టి వారందరికీ ఆయన బయలుపరుచుకున్నాడు. ఎవరికి వారు అవసరం లేనప్పుడు మూఢులని వారిని పిలిచిరి. వారికే ఆయన తనకు తాను బయలుపరుచుకున్నాడు. నేను వారిలో ఒకడినని పిలువబట్టానికి నేను ఆనందిస్తున్నాను. అవునండి. Unlovable, unwanted, sick and needy, hungry. He revealed himself. ప్రేమకు నోర్వలేని వారు, అయోగ్యులు, వ్యాధితోనూ అక్కరలతోనూ ఉన్నవారు, ఆకలితో ఉన్నవారు, వారికి ఆయనే బయలుపరుచుకున్నాడు. Yes. I was thinking of another hungry person. One day there was a hungry-hearted man named Paul. Saul then was on his road down to Damascus, hungry, and he didn't know what to do. He wanted to do something for God. అవునండి. ఆకలితో ఉన్న మరొక వ్యక్తిని గురించి నేను ఆలోచించేస్తున్నాను. ఒక దినాన ఆకలి హృదయంతో ఉన్న ఒకడున్నాడు. పేరు పౌలు. అప్పుడు సౌలు ఆకలితో ఉండి దమస్కు మార్గాన వెళుతున్నాడు. ఏమి చేయాలో అతనికి తెలియలేదు. దేవునికి ఒకటి చేయాలని అతడు కోరుకున్నాడు. A light shined around him. Saul, Saul, why persecutest thou me? Amen. He revealed himself to a hungry-hearted Paul. ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినది. సౌలా, సౌలా, నీవు నన్నేలా హింసిస్తున్నావు? ఆకలి హృదయంతో ఉన్న పౌలుకు ఆయన బయలుపరుచుకున్నాడు. To an ill-famed woman, to a condemned Barabbas, he revealed himself. That's right. Amen. To a hungry-hearted man, to an ill-famed woman, to all these that were cast out. ఒక అపఖ్యాతితో ఉన్న స్త్రీకి, శిక్ష విధించబడిన బరబ్బాకు ఆయన తనకు తాను బయలుపరుచుకున్నాడు. అవునది నిజమే. ఆకలి హృదయంతో ఉన్న ఒక మనిషికి,
అపఖ్యాతి గల ఒక స్త్రీకి, వెలివేయబడిన వీరందరికీ ఆయన బయలుపరుచుకున్నాడు. I think of that unfamed woman. Just a moment for her. Please bear with me just a minute. అపఖ్యాతితో ఉన్న ఆ స్త్రీని నేను ఆలోచన చేస్తున్నాను. ఆమె నిమిత్తమై ఒక్క క్షణం నాతో ఒక నిమిషం ఓపిక పట్టండి. Simon, the Pharisee in the Bible. Oh, he wanted to know this gift too. But he wanted to know it for his own selfish will, his own selfish motives. బైబిల్లోని పరిసయ్యుడగు సీమోను అతడు కూడా ఈ బహుమతిని ఎరగాలని కోరుకున్నాడు. అయితే తన స్వార్థపూరితమైన ఉద్దేశముతోనూ తన యొక్క స్వంత అభిమతముతోనూ అతడు దాన్ని ఎరగాలని ఆశపడ్డాడు. The Pharisee. So what did he do? He had a big feast. He thought he could make some fun. The Bible gospel story gives it to us. Look at it just a minute now before we close. పరిసయ్యుడు కాబట్టి అతడేమి చేశాడు? అతడు ఒక పెద్ద విందు చేశాడు. ఒక తమాషా చేద్దామని అతడు ఊహించాడు. బైబిల్ గ్రంథము సువార్త కథ దాన్ని మనకు దయచేస్తున్నది. ముగించక ముందు ఇప్పుడు ఒక నిమిషం అది చూడు. There he said he would have Jesus to come because I don't think that Pharisee really loved Jesus because he had nothing in common. He was an old stiff Pharisee and he hated Jesus. అక్కడ అతడు ఉన్నాడు. యేసు రావాలని అతను అనుకున్నాడు. ఎందుకనగా పరిసయ్యులు నిజంగా యేసును ప్రేమించారని నేను అనుకున్నాను. ఎందుకనగా అతనికి సరిపడినవి ఏమీ లేవు. అతడు ఒక కఠినుడైన పరిసయ్యుడు. అతడు యేసును ద్వేషించాడు. So he thought he'd get him over there and play a few pranks on him. See if he really was a prophet or not. కనుక ఆయన అక్కడకు రప్పించాలని, కొన్ని పరిహాసాలు ఆయనపై చేయాలని, ఆయన నిజంగా ప్రవక్త లేదా కాదా అని చూడాలని అతడు అనుకున్నాడు. So they sent and asked him to come. The courier come and run, probably dusty and everything, walked up out there and stood by the side of Jesus, probably been healing the people and going on. He was tired. కనుక కబురు పంపి ఆయన రమ్మని కోరాడు. వార్తావహుడు పరిగెత్తుకుని వచ్చాడు. బహుశా దుమ్ము కొట్టుకుని ఇంకా ప్రతిదీ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాడు. బహుశా యేసు ప్రజలను స్వస్థపరచు ఉండుండవచ్చు. స్వస్థతలు చేయుచూ ఉండెను. ఆయన అలసిపోయాడు. Maybe it was Peter that said, oh, you can't see him today. He said, but mister, my master is Rabbi Simon. He's a pastor of the big church down here in Judea. Why, he's invited your master to come see him. Well, what a big name that'll be for him, see. You should see him. చివరికి ఒకవేళ పేతురు అన్నాడు అనుండవచ్చు, ఈ రోజు నీవు ఆయన చూడలేవు. అతడన్నాడు, అయితే అయ్యగారు, నా యజమానుడు రబ్బీ సీమోను ఇక్కడ యూదాలో ఉన్న ఒక పెద్ద సంఘానికి సంఘ కాపరి అతడు. నీ యజమానుడు వచ్చి అతన్ని చూడమని అతడు ఆహ్వానించాడు. ఓహోహో, ఆయనకున్నటువంటి ఎటువంటి పెద్ద పేరు అది! చూశారా, నీవు అతన్ని చూడవలసి ఉన్నది అని అతడు చెప్పాడు. Well, he said, I'll take you up and see what he says. And so he pushed through the crowd and the sun was about going down. Jesus tired and weary. And here come this little courier up. సరే, అలాగే నిన్నే అక్కడికి తీసుకుని వెళ్తాను. ఆయన ఏమి చెప్పునో చూద్దాం అని అతడు అన్నాడు. కాబట్టి గుంపులోకుండా నెట్టుకుని వెళ్ళాడు. సంచి వేళ కావస్తున్నది. యేసు అలసి నిరసించిపోయాడు. ఇక్కడకు ఈ చిన్న వార్తాహుడు వచ్చాడు. Instead of in the presence of Christ. Oh, I've often wondered, what was the matter with that courier? What was wrong with him? Standing that close to Jesus and still had a message from the Pharisee. My master wants you to come see him. He have a party down here. He wants you to come be an honored guest. క్రీస్తు యొక్క సన్నిధానములో ఆ వార్తాహుని యొక్క విషయమేంటా అని తరచుగా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అతనిలో ఉన్న తప్పిదమేంటి? యేసుకు సమీపంగానే నిలవబడి ఇంకా పరిశుని యొక్క వర్తమానమునే కలిగి ఉన్నాడు. నీవు వచ్చి నా యజమాన్ని చూడమని. అదేంటో నీకు తెలుసా? అతడొక విందు అక్కడ ఉన్నది. అతనికి ఒక ఘనత గల అతిథిగా నిన్ను రమ్మని అతడు కోరుచున్నాడు. Oh, I wish I could have took that message. Been that close to him, don't you? I never thought about what that Pharisee said. ఆయనకు సమీపంగా ఉన్న ఆ వర్తమానమును నేను తీసుకుంటే బాగుండునని కోరుకుంటున్నాను. మరి మీరు? ఆ పరిశుడు ఏమి చెప్పాడో నేనెన్నడూ తలంచలేదు. I'd have fell down at his feet and said, Oh Lord Jesus, have mercy on me, a sinner. I believe I'd have said that, don't you? నేను
ఆయన పాదముల వద్ద పడి, ఓ ప్రభుని యేసు, నిన్నొక పాపిని, నా పైన కరుణ చూపము అని అనేవాడను. అదే నేను చెప్పేదని నేను నమ్ముతున్నాను. మరి మీరు? I stood there close to Jesus and yet refused the opportunity to ask forgiveness of his sins. And that close to him. No, he had too much on his mind. He was a servant. He had to ask for the Pharisee. యేసుకు సమీపంగా అతను నిలబడి కూడా అతని పాపముల కొరగా క్షమాపణ అడుగు తరుణాన్ని అతను నిరాకరించాడు. ఆయనకి సమీపముగా కాదు, అతని మనసులో ఎంతో ఉన్నది. అతడు సేవకుడు. అతడు పరిశీలి కొరకై అంగీకరించవలసి ఉండెను. And Jesus, poor Jesus, yet tired and weary, and know that he was despised and hated him, he said, I'll be there. యేసు, దీనుడైన యేసు అలసి నీరసించిపోయినప్పటికీ, అతని వలన తృణీకరించబడి దేశించబడినవాడినప్పటికీ, నేను అక్కడే ఉంటాను అని తల ఊపాడు. When he says he'll be there, he'll be there. Don't you worry. He'll be there. Nothing will stop him. అక్కడ ఉంటాను అని ఆయన చెప్పినట్లయితే ఆయన అక్కడే ఉంటాడు. నువ్వు భయపడవద్దు. ఆయన అక్కడే ఉంటాడు. ఏది ఆయన నిలుపు చేయదు. So when they got down there that day, they killed all their fatted calves and brought out all their new wine and everything, and the poor people wasn't allowed to come around where they were at. కనుక వారు అక్కడ చేరుకున్నప్పటికీ ఆ రోజు కొవ్విన దూడలను వారు వధించారు. క్రొత్త ద్రాక్షరసాన్ని అంతా తీసుకుని వచ్చారు. పేదవారు వారున్న దగ్గరికి వచ్చుటకు అనుమతించబడలేదు. Oh, when they roast that beef on the outside and stuff, what an odor. And then poor people stand there and just their mouth water, but they couldn't come in. No, sir. Yeah, that was just for the celebrity only. బయట గొడ్డు మాంసమును వారు వేయించుచున్నప్పుడు, అదంతా చేస్తున్నప్పుడు, ఎటువంటి ఘమఘమ వాసన! పేదవారు అక్కడే బయట నిలబడి అలా నోటిలో నీరు కార్చుకుంటున్నారు. వారు లోపలకు రాలేరు. లేదండి, అయినను అది కేవలం ప్రసిద్ధి చెందిన గొప్పవారికి మాత్రమే. And so then, standing on the outside, he had all these grapes and things all in the very time of bloom, or the full of the grapes, and that beautiful smell of grapes, when they're sweet and everything. He had his new wines and everything. కాబట్టి అలాగైతే బయట నిలబడుటయే అవుతున్నది. వారికి ద్రాక్ష మొదలైనవి ఉన్నవి. పూర్ణ వికాసముతో ఉన్న సమయం, లేక పరివక్తత చెందిన ద్రాక్షలు. అవి తీయగా ఉండినప్పుడు మనోహరమైన ద్రాక్ష సువాసన. అవునా? అన్నీ ఉన్నవి. అతని యొద్ద క్రొత్త ద్రాక్షసులు మొదలైనవి ఉన్నవి. I often wonder how Jesus ever got in there without being noticed. When anybody in the Orients ever invites you to come to their house, they're great people for hospitality. గుర్తించబడక ముందే యేసు ఎలాగూ అక్కడికి చేరుకున్నాడా అని నేను తరచుగా ఆశ్చర్యపోతూ ఉంటాను. మీకు తెలుసా, తూర్పు ప్రాంత వాసులు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని వారి ఇంటికి ఆహ్వానించితే వారు ఆదరాభిమానముతో ఘనమైన వారని మీరు ఎరుగుతారు. Now, people in them days when they walked, they had on sandals. And when they did, you hear about washing feet. That's what we do here at commemoration. That was an order. ఆ దినములోని ప్రజలు వారు నడుచుచున్నప్పుడు చెప్పులు పాదరక్షలు వారు ధరించేవారు. వారు అలా చేసినప్పుడు పాదములు కడుగుటను గురించి నీ వినదవు. అదే మనం ఇక్కడ చేయనది. జ్ఞాపకార్థంగా చేయదము. అది ఒక ఆజ్ఞే. When somebody asked you to come to their house, it'd be something like this. They'd greet you at the door, and then they had what they call the lowest job of all the people. ఒకరు తన ఇంటికి రమ్మని అడిగినట్లయితే అది ఈ విధంగా ఉంటున్నది. ద్వారమునొద్ద వారు నీకు ఆహ్వానమిస్తారు. ప్రజలందరిలో కన్నా అది హీనమైన ఉద్యోగమని నిన్ను పిలిచెదరు. Some of them drove the chariots, some of them cooked, and some of them chefs, and some of them butlers. But the lowest paid man of all of the household was a foot wash flunky. He was just a flunky. కొందరు రథాలను తోలువారు, కొందరు వంటలు చేయుదురు. వారిలో కొందరు వంట యజమానులు. మీకు తెలుసా, వారిలో కొందరు వంట చేయువారు. అయితే ఇంటి పనులు చేయువాటన్నిట్లో చెల్లించు వ్యక్తి ఎవరనగా కాళ్ళు కడుగు అధముడు. అతడు కేవలము అధముడగు బంట్రవుతూ. And think my Lord was a foot wash flunky. And then we think we're somebody.
Look at him. Wash the disciples' feet. Fishermen, dirty fishermen, sheep herders and so forth, wash their feet. నా యొక్క ప్రభువు కాళ్ళు కడుగు అధముడని నేను తలస్తున్నాను. అలాగైతే మనము ఒకటని అనుకుంటాము. మనమేదో ఒకటై ఉన్నామని అనుకుంటాము. ఆయన చూడుడి, చేపల పట్టువారి మురికి పాదములు కడుగుట, గొర్రెల కాపరులు చేపల పట్టువారి పాదాలు, శిష్యుల పాదములు కడుగుట, వారి పాదములు కడుగుచున్నాడు. And you're that foot wash flunky. When you come to the door, they'd wash your feet because the dust and things got on your legs and where you walked, down the dusty roads where the horses and animals had been, and it made a stink all over you. Now that sun, was all over your neck, and that Palestine sun, the direct rays of it is really hot. ఇక్కడ పాదములు కడిగే అధముడగు బంట్రవుతున్నాడు. నీవు ద్వారం ఎదుకు వచ్చిన తర్వాత వారు నీ యొక్క పాదాలు కడుగుతారు. ఎందుకంటే నీవు ఎక్కడ నడిచావో అక్కడ గుర్రములు, పశువులు నడిచిన మురికి రహదారిన నీవు నడిచావు. అది నీ కాళ్ళకు అంటుతుంది. అవునా? అది నిన్నంతా గబ్బు కొట్టినట్లుగా చేస్తుంది. తర్వాత ఇది తెలుసా, ఆ సూర్యవేడిలో లేక ఆ సూర్యుని యొక్క ఎండలో నీ మెడ అది ఉండిపోతుంది. ఆ పాలస్తీనా సూర్యరశ్మి నేరుగా పడే ఆ కిరణాలు అవెంతో వేడిగా ఉంటవి. And so when they come to the door, they'd set the foot out, they'd wash their feet, and then put their sandals up, clean them off and set them up, and put them on a little pair of slippers like little women wear today for bedroom slippers, something like that. Put them on, and then to wash their feet. కనుక వారు ద్వారానొద్దకు వచ్చినప్పటికీ వారు చెప్పులు అక్కడ పెడతారు, వారి పాదములు వారు కడుగుతారు, కాలి జోళ్ళు పైన పెడతారు, వాటిని కడిగి పైన పెడతారు, చిన్న చెప్పుల జత వారికిస్తారు. ఈరోజు స్త్రీలు పడక గది చెప్పులు తొడుక్కున్నట్లు తెలుసా, ఆ విధముగా వారు వాటిని ధరిస్తారు. ఆ తర్వాత వారి యొక్క పాదములు కడుగుతారు. And then they'd have a towel over his shoulder, and then what he would do, he'd wipe the dust from his face and take some oil, spikenard. Oil is expensive stuff the rich people use. తర్వాత వారి భుజాలపైన ఒక తువాలు పెట్టుకుంటారు. ఆ తర్వాత అతను ఏమి చేస్తాడనగా అతని ముఖం మీద దుమ్ము తుడుస్తాడు. ఇంకా జఠామాంసి సుగంధ తైలము తీసుకుంటాడు. అది ధనికులు వాడే ఎంతో విలువైన వస్తువది. The queen of the south brought some of it up and gave it to Solomon, made out of an apple up in the Orient, like a flower, the little flower apple, and it's got from there very expensive. దక్షిణ దేశపు రాణి అది కొంత తీసుకుని వచ్చి సొలొమోనుకు ఇచ్చినది అని. అది తూర్పు దేశాల్లో ఒక యాపిల్ ద్వారా తయారు చేయబడుతున్నది. ఒక పుష్పం ద్వారా అక్కడ ఒక చిన్న పువ్వు మొక్క యాపిల్ వలన దాన్ని తీస్తారు. ఎంతో విలువైనది. And they take that spikenard and they put it all over their face, oil like that, cause their necks was burning thing. Take a towel, wipe it all off like that, and then they were refreshed. వారు జటామాంసి అత్తరును తీసుకుని వారి ముఖము నిండా పోస్తారు. ఎటువంటి తైలమది? ఎందుకనగా వారి మెడలు మండిపోతున్నవి కాబట్టి తువాలు తీసుకుని అలాగదంతా తుడుస్తారు. తర్వాత వారు ఉత్తేజింపబడతారు. Now that's the first thing. The foot wash flunky got him and fixed him up like that. అదే మొట్టమొదట జరిగినది. పాదములు కడిగే అద్దముడు వాటిని తీసుకుని అక్కడ పైన పెడతాడు. Of course, they wouldn't feel like coming into a man's house with them great big Persian-made rugs and so forth like that, smelling like where they'd been in the stable and sun and blisters all over their face. They were refreshed. పరంపరంగా ఒక మనిషి ఇంటిలోకి వచ్చినట్లుగా వారు అనుకోరు. అక్కడ వారికి పర్షియాలో తయారైన పెద్ద తివాచీలు మొదలగునవి పరుస్తారు. వారొక షాల్లో ఉన్నప్పుడు వాసన వచ్చినట్లుగా ఉంటుంది. సూర్యుడు వారి యొక్క ముఖమంతా చెమటకాయలు అవి అవుతవి. వారు ఇప్పుడు ఉల్లసింపబడ్డారు. Then when they come in, they met one another, and when they did, always to welcome a guest, if you were welcome, they shook their hand like this, Brother Ed. They'd shake their hand like this. ఆ తర్వాత వారు లోపలికి వచ్చిన తర్వాత వారు ఒకరినొకరిని కలుసుకుంటారు. వారు అలాగ చేసి ఎప్పుడు కూడా అతిథిని ఆహ్వానించినప్పుడు నీవు ఆహ్వానించబడినట్లయితే అలా చేస్తారు. వారు సహోదరు ఎడ్
ఆ విధముగా కరస్పర్శ చేయుదురు, ఆ విధముగా వారి చేయిని కలుపుదురు. And then they put their, stand up this, I'll show you something. They put their arms around him like that and change hands, and that's the way they did. That was a welcome. తర్వాత నిలబడతారు. ఒక నిమిషం ఒకటి మీకు చూయిస్తాను. వారి చేతులతో కౌగిలించుకుంటారు, ఆ విధంగా చేతులు మార్చుకుంటారు. అలాగది చేస్తారు. అది ఆహ్వానము. Then you're a brother. You felt fine. Your feet was washed. You was anointed all over. And then the next thing you did, they kissed one another on the neck. And that made them welcome. That last thing was that welcome kiss. అప్పుడే నీవు సహోదరుడువు. నీవు బాగున్నట్లుగా భావిస్తావు. నీ కాళ్ళు కడగబడతవి. నీవు అంతా నూనె పూయబడతావు. తర్వాత అతడు చేసినది, మెడ మీద ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. అది వారిని స్వాగతమిచ్చినట్లుగా చేస్తున్నది. ఆఖరిది స్వాగత ముద్దు. Remember Judas giving Jesus that welcome kiss? He said, why'd you do that, friend? See? He knew his heart. జ్ఞాపకముంచుకో, యూదా యేసుకు ఆ ఆఖరి ముద్దు ఇచ్చాడు. స్నేహితుడా, అది నీవెందుకు చేశావు? అవునా, అతని హృదయాన్ని ఆయన ఎరిగి ఉండెను. So they made one another welcome. You didn't feel like coming to dust all over you and that old stink all over your face and legs and things. That old garment hang down, pick up that dust as you walked when you was walking. They didn't feel like going in. కాబట్టి వారు ఒకరినొకరు స్వాగతం చెప్పుకున్నారు. నీవు దుమ్ముతో దారంతటితో వచ్చినట్లుగా నీవు భావించావు. ఆ పాత దుమ్ము నీ ముఖాన నీ కాళ్ళకు ఉన్నట్లుగా నీవు అనుకోవు. నీవు నడుస్తూ ఉన్నప్పుడు నీకు అంటుకున్న దుమ్ము మొదలైనవి పాత వస్త్రాలు తగిలిస్తావు. వారు లోపలికి వెళుచు అలా చేస్తున్నారని అనుకోరు లోపలికి వెళ్తూ. But when you're all refreshed, and then when you come up and you're a guest of honor, and then when you come up and welcomes you and give you a kiss on the neck, why, you're a brother then. అయితే నీ ఉపశాంతి పొందిన తర్వాత అతను వచ్చినప్పుడు నీవు ఒక మర్యాద పొందదగిన అతిథివి. అప్పుడు వచ్చి నిన్ను ఆహ్వానిస్తారు. నీ మెడ మీద ముద్దు పెడతాడు. ఎందుకు? అప్పుడు నీవు ఒక సహోదరుడవు. Come on in. Go to the refrigerator, get you a sandwich, anything. You was welcome then. You was welcome in. లోపలికి రమ్ము. నీవు శీతల పానీయాలు గల పెట్టి వద్దకు వెళ్తావు. నీవు విందు రొట్టె, మాంసపు రొట్టె తీసుకుంటావు. ఏదైనా తీసుకుంటావు. నీవు అప్పుడు ఆహ్వానించబడ్డావు. నీవు లోపలకు ఆహ్వానించబడ్డావు. But how did Jesus ever get in here without all that being done to him? See, he was sitting over in the corner with dirty feet, unwelcome. అదంతా అయితే యేసుకు చేయబడకుండా ఆయన ఇక్కడికి లోపలకు ఎలాగ వచ్చాడు చూస్తున్నారా? ఆహ్వానము లేనివానిగా మురికి పాదాలతో మూలన ఆయన కూర్చుని ఉన్నాడు. Probably Pharisee was talking about something else. You know, he never noticed Jesus come in. That's what's the matter in the churches today. Too many of our Pharisaic churches, the power of God come in and they don't notice it. See, you'll be ready to do something, but he's never made welcome. బహుశా పరిసయ్యుడు ఒక దాన్ని గురించి మాట్లాడుతూ ఉండవచ్చునేమో. మీకు తెలుసా, యేసు లోపలికి వచ్చుటను అతడు అసలు గమనించలేదు. అలాంటిదే ఈనాడు మన సంఘాలన్నీ అటువంటి విషయాన్ని చేస్తున్నవి. మన పరిసయ్యులో అనేక సంఘాల్లో అలా జరుగుచున్నది. దేవుని శక్తి లోపలికి వచ్చును. దాన్ని వారు గమనించరు, గుర్తించరు. చూశారా? ఆయన ఇష్టపడి ఒకటి చేయాలనుకుంటున్నాడు. అయితే ఆయన ఆహ్వానించబడడు. And there he was, maybe telling some jokes and having a big time with Pastor Rabbi so-and-so and Rabbi so-and-so over there. They didn't notice Jesus, and he must have slipped in and sat down somewhere over a corner. అతడు అక్కడే ఉన్నాడు. ఒకవేళ కొన్ని చెలోక్తులు చెప్పుకుంటూ ఉండవచ్చును. ఫలానా పాస్టర్ రబ్బీతో, ఫలానా రబ్బీతో అక్కడే మంచి సమయం గడుపుతూ ఉండవచ్చును. యేసును వారు గమనించలేదు. ఆయన జారుకుని పోయి మూలలో ఒక చోట కూర్చుని ఉన్నాడు. I can see him there with his dirty feet, blistered neck, no kiss of welcome. Oh, don't it make you feel funny, Jesus with dirty feet? మురికి పాదాలతో, చెమట పొక్కులతో ఉన్న మెడతో ఆయన అక్కడే ఉండుట నేను చూచుచున్నాను. ఆహ్వాన ముద్దు లేనే లేదు. ఓ, యేసు మురికి పాదములతో ఉండుట అది నిన్ను హేళన చేస్తున్నట్లుగా లేదా? They call him over there Jesus. Say Jesus with dirty feet.
sitting in the corner. Oh, God, how could it ever be? Nobody paid any attention to him. అక్కడ ఆయన వారు జీజు జీజు అని పిలుస్తున్నారు. యేసు మురికి పాదములతో ఉండి మూలన కూర్చొని ఉన్నాడని వారు పిలుచుచున్నారు. ఓ దేవా, అది ఎలాగూ కాగలిగను? ఎవరు కూడా ఆయన పట్టించుకోవడం లేదు. But a little prostitute. Oh my, an ill-famed woman. She happened to pass by. Maybe she was. There's nobody in town. Everybody gone to this feast. All the celebrities. So her business was poor. అయితే